ప్రతిపక్ష హోదా విషయంలో తగ్గేదేలే అని వైసీపీ నేతలు అంటుంటే అసలు మీకు ప్రతిపక్ష హోదా ఇచ్చేదేలే అంటున్నారు కూటమి నేతలు. ఏపీ బడ్జెట్ సమావేశాల వేళ వైసీపీ కూటమి నేతల మధ్య విపక్ష హోదా మరోసారి అక్కిరాజేసింది. ప్రతిపక్ష హోదా మా హక్కు అని ఫ్యాన్ పార్టీ డిమాండ్ చేస్తుంటే అడుక్కుంటే ఎల్ఓపీ హోదా ఇవ్వరని కౌంటర్ ఇస్తోంది సర్కార్. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో భాగంగా తొలి రోజు గవర్నర్ నజీర్ ప్రసంగించారు. సూపర్ 6 హామీలను అమలు చేస్తూ స్వర్ణాంధ్ర విజన్ ఆవిష్కరణే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తోందన్నారు గవర్నర్ నజీర్. తొలి రోజు అసెంబ్లీ సమావేశాలకు వైసీపీ అధినేత వైఎస్ జగన్ సహా ఆ పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరయ్యారు. తమకు ప్రతిపక్ష హోదా ఇవ్వడం లేదని, కూటమి ప్రభుత్వం ఇచ్చిన ఏ ఒక్క హామీని సంపూర్ణంగా అమలు చేయలేదంటూ గవర్నర్ ప్రసంగానికి అడ్డు తగిలారు. సభ నుంచి వాకౌట్ చేశారు. వైసీపీకి ప్రతిపక్ష హోదా ఇస్తే ప్రజా సమస్యలపై అసెంబ్లీలో నిలదీస్తామని, కూటమి ప్రభుత్వం తమకు విపక్ష హోదా ఇవ్వడం లేదని ఆరోపించారు ఆ పార్టీ నేత వైఎస్ జగన్. అసెంబ్లీలో అపోజిషన్లో వైసీపీ తప్ప వేరే పార్టీ లేదు కాబట్టి విపక్ష హోదా తమ హక్కు అన్నారు జగన్. ప్రతిపక్ష హోదా ఇస్తే హక్కుగా సభలో ఎక్కువ సమయం కేటాయించాల్సి వస్తుందనే భయంతో ప్రభుత్వం తమకు విపక్ష హోదా ఇవ్వలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు ఆయన. వైసీపీ లేకుండా అసెంబ్లీ నడపాలని చూస్తున్నారన్నారు జగన్. తాను ఇంకా 30 ఏళ్లు రాజకీయాల్లో ఉంటానన్న జగన్ అసెంబ్లీకి వెళ్లకపోయినా ప్రజా సమస్యలపై గళం విప్పుతానన్నారు. వైసీపీకి సభలో ప్రతిపక్ష హోదా కల్పించాలని డిమాండ్ చేశారు మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ. సభలో సమస్యలపై ప్రశ్నించాలంటే ప్రతిపక్ష హోదా ఉండాల్సిందేనన్నారు ఆయన. విపక్ష హోదాపై వైసీపీ నేతల వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. ప్రతిపక్ష హోదా అడిగితే ఇచ్చేది కాదన్నారు. ప్రజలు ఇస్తేనే వస్తుందన్నారు. ప్రత్యేకించి డిమాండ్ మాకు ప్రతిపక్ష హోదా ఇవ్వాలి అనేది చాలా బలంగా మాట్లాడుతూ వచ్చారు. ఇది అడిగితే వచ్చేది కాదు, అది ప్రజలు ఇస్తేనే వస్తుంది. కనీసం జనసేన కంటే కూడా ఒక సీట్ ఎక్కువ ఇచ్చినా కానీ వాళ్ళకి ప్రతిపక్ష హోదా దక్కేది. వైసీపీ నేతలపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు టీడీపీ లీడర్స్. శాసనసభ సభ్యత్వం రద్దవుతుందన్న భయంతోనే జగన్ అసెంబ్లీకి హాజరయ్యారన్నారు మంత్రి అనగాని సత్యప్రసాద్. ప్రతిసారి అసెంబ్లీ సమావేశాలకు హాజరు కాకపోతే వైసీపీకి ప్రజలు బుద్ధి చెప్తారన్నారు టీడీపీ నేతలు. వచ్చే జమిలీ ఎన్నికల్లో వైసీపీకి 11 సీట్లు కూడా రావంటూ సెటైర్లు వేశారు.